హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే, గుడి నుండి కావ్య ఇంటికి వెళ్ళిన తర్వాత కనకంతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, నేను జరిగిందంతా మా అత్తగారికి చెప్పేశాను. ఇప్పుడు నా మనసుకి కొంచెం తేలిక పడింది, కొంచెం ప్రశాంతంగా ఉందమ్మా అని చెప్తే, మంచి పని చేశావు కావ్య. జరిగిందేంటో ఆవిడికి చెప్పావు కాబట్టి తను నిన్ను అర్థం చేసుకుని ఉంటుంది. ఇకపై ఏం జరగాలనేది అంతా తనే చూసుకుంటుంది అని చెప్తుంది కనకం. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అనామిక ఎంట్రీ ఇస్తుంది. ఏంటి కావ్య, బాగా బిజీ అయిపోయినట్టున్నావు అనేసరికి అనామికను చూసి కావ్య కనకం ఇద్దరికి చాలా కోపం వస్తుంది. అప్పుడే అనామిక, మరి అంతే కదా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని రాజ్కి నిరూపించి మళ్ళీ ఎలా అయినా తనకు దగ్గర అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు కదా. నీ ప్రయత్నాలు, నీ పనులు అన్నీ చేసుకుంటూ మరి ఇంకో బాధ్యతని మర్చిపోయావేంటి అని అంటుంది అనామిక. అప్పుడే కావ్య, నా గురించి బాగానే విశ్లేషించావు కానీ ముందు అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని అంటే, చెప్తాను కావ్య, చెప్పడానికేగా వచ్చాను, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు నేను ఎందుకు వచ్చానంటే, ఎక్స్పో అయిన తర్వాత నుంచి నువ్వు కంపెనీకి రావట్లేదంట, మా మేనేజర్ కాల్ చేసి చెప్పాడు, అందుకే వచ్చాను కావ్య అని అంటుంది అనామిక. ఇక దాంతో చాలా కోపం వస్తుంది కావ్యకి. అప్పుడే కావ్య, అసలు ఆ మాట అడగడానికి నీకు నోరెలా వస్తుంది? మోసం చేసి నాతో డిజైన్స్ వేయించి ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే అని తెలిసిన తర్వాత, నేను డిజైన్స్ ఇచ్చేది నా ప్రత్యర్థి కంపెనీకి అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీకి వచ్చి నేను డిజైన్స్ వేస్తానని ఎలా అనుకున్నావు అని అడుగుతుంది కావ్య. అప్పుడే అనామిక నవ్వుతూ ఉంటుంది. ఇక అది చూసి కనకం, ఏంటి పిచ్చి నవ్వుతున్నావు అని అడుగుతుంది. అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ కూతురు మా కంపెనీలో వర్క్ చేస్తానని ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేసింది. చేసిన అగ్రిమెంట్ పూర్తి అవ్వకుండా కంపెనీకి రాకపోతే చట్టాలు, శిక్షలు, కోర్టులు చాలా ఉంటాయి, వాటికి తగిన శిక్షే విధిస్తాయన్నమాట. అది అంతా మర్చిపోయి మాట్లాడుతున్నావా కావ్య అనేసరికి, అప్పుడే కావ్య, ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా నేను అనుకున్నదే చేస్తాను. నేనైతే కంపెనీకి రావట్లేదు, నీకు నచ్చింది చేసుకో అని అంటుంది కావ్య. ఆ మాట వినగానే అనామిక కూడా షాక్ అవుతుంది. అప్పుడే, ఏంటి ముందు వెనక ఆలోచించే మాట్లాడుతున్నావా అని అంటే, అన్నీ ఆలోచించి చెప్తున్నాను. శిక్ష అయినా అనుభవిస్తాను కానీ నీ కంపెనీలో మాత్రం వర్క్ చేయను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తుంది కావ్య. ఇక అనామిక తన మనసులో, ఏంటి కావ్య ఇలా రివర్స్ అయింది అనుకుంటూ చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే సామంత్తో కూడా జరిగింది చెప్పి కావ్యనైతే అరెస్ట్ చేయిస్తుంది అనామిక. ఇక దాంతో కనకానికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే కావ్యని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉండగా కావ్య కనకంతో, అమ్మా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, నువ్వేం బాధపడకు అని చెప్పి వెళ్ళిపోతుంది జైలుకి. ఇక తను జైల్లో ఉండగానే కనకం అపర్ణకి కాల్ చేసి జరిగింది చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపర్ణ. ఆ అనామిక ఇంతకు తెగిస్తుందా అనుకొని చాలా మండిపడిపోతూ ఉంటుంది. అపర్ణ మాటలు విన్న ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడే ఇంద్రాదేవి, ఏమైంది అపర్ణ అని అడిగితే జరిగింది చెప్తుంది అపర్ణ. అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే రుద్రాని, మంచి పనైంది, ఇక ఆ కావ్యని ఎవ్వరూ కాపాడలేరు అని అనుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణ రాజుని చూస్తూ, ఏంట్రా అలా చూస్తున్నావు, వెళ్ళి కావ్యను విడిపించి తీసుకురా అని అంటే, నాకేం అవసరం మమ్మీ, ఇంకా నీకే అర్థం కాని విషయం ఏంటంటే ఇదంతా వాళ్ళ ప్లాన్లో ఒక పార్ట్, మనల్ని నమ్మించడానికే ఇదంతా ఆ కావ్య ప్లాన్ చేసింది తప్ప ఇంకేమీ కాదు. ఎలా అయినా తనది ఏ తప్పు లేదని మనల్ని నమ్మించి మళ్ళీ ఇంట్లో చేరి అనామికలాగా మనల్ని రోడ్డు మీదకు లాగాలని ప్లాన్ చేసింది అని అంటే, నిజంగా మనల్ని రోడ్డు మీదకి లాగాలని కావ్య కనుక అనుకుంటే ఇంతకు ముందు జరిగిన వాటన్నింటి నుండి మనల్ని సేవ్ చేసేదే కాదు, ముందు కనుక ఆలోచించకుండా ఏంటిది రాజ్ అని అపర్ణ అంటే, అప్పుడే సుభాష్, చూడు రాజ్, నీకు కావ్యపై ఎంతైనా కోపం ఉండొచ్చు కానీ ఒకసారి జరిగినవన్నీ గుర్తు చేసుకో. తను మనల్ని ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసింది, కనీసం ఆ కృతజ్ఞతతో అయినా వెళ్ళి కావ్యను బయటకు తీసుకురావాలి, తన తప్పేమీ లేదని మనమే నిరూపించాలి, అనామిక కుట్ర బయట పెట్టాలి రాజ్, నా మాట విను అని అంటే, ఇక రాజ్ మాయ విషయంలో జరిగినవి అలాగే కళ్యాణ్ విషయంలో జరిగినవి అన్నీ కూడా గుర్తు చేసుకొని సరే అంటాడు రాజ్ కూడా. ఇక రాజ్ సుభాష్ ఇద్దరూ కూడా
నేరుగా సురేష్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక తనని గట్టిగా నిలదీసేసరికి జరిగిన దాంట్లో కావ్య గారి తప్పేమీ లేదని, అనామికనే ఇదంతా కావాలని ప్లాన్ చేయించి తనతో డిజైన్స్ వేయించిందని, ఇది సామంత్ బినామీ కంపెనీ అని తనకి తెలియకుండా మేనేజ్ చేయించిందని సురేష్ అయితే చెప్తాడు. ఇక తనని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి అక్కడ కూడా ఎస్ఐ ముందు అదే చెప్పిస్తారు. ఇదంతా విన్న ఎస్ఐ వెంటనే కావ్యని రిలీజ్ చేసి కావ్యతో రివర్స్ కేసు పెట్టిస్తారు అనామిక సామంత్ ఇద్దరిపై. ఇంతలో అనామిక సామంత్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సామంత్, ఏంటి బేబీ పరిస్థితి? ఆ కావ్య అరెస్ట్ అయ్యి 3 అవర్స్ అయింది, కానీ ఇప్పటికి కూడా నేను మీ దగ్గర వర్క్ చేస్తానని తనేమీ చెప్పలేదు. అంటే శిక్ష అనుభవిస్తుంది కానీ మన దగ్గర వర్క్ చేయదా? ఏంటి పరిస్థితి అని అంటే, అప్పుడే అనామిక, ఎందుకు సామంత్ కంగారు పడతావు? జరగాల్సిందంతా జరుగుతుంది, చూస్తూ ఉండు, కావ్య మన కాళ్ళ బైరానికి రావడం ఖాయం అని అంటే, ఇంతలోనే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తే షాక్ అయిపోతారు ఇద్దరు. అదేంటి, ఎందుకు అని అడిగితే, తనని చీట్ చేసి మీరు చేసిన పనులకి కావ్య గారు మీపై కేసు పెట్టారు, పదండి అని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి లాకప్లో పడేస్తారు ఎస్ఐ. తను చేసిన మాస్టర్ ప్లాన్ తన మెడకే చుట్టుకున్నందుకు షాక్లో ఉండిపోతుంది అనామిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.